పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వావ్, not bad. La 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 la. Hey, la 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 la. La 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 la. Hey. బంతి కొంచెం సున్నం పట్టరా. ఏమైంది? ఏమైందంట మీ గురువుకి? అమ్మాయి గారు కొంచెం సొన్ను ఉంటే ఇస్తారా? అన్నతో చెప్తే ఆ పని ఆయనే చూసుకుంటాడు కదా. అమ్మా, సొన్ను వాళ్ళు కాదు, మా గురువు వేలికి. దెబ్బ తగిలితే ఎవరైనా క్రీమ్ రాస్తారు గాని ఈ సున్నమేంటి? సరిపోయింది పో. మా గురువు వెళ్లే దారిలోనే ఐస్ క్రీమ్ కొనమంటే కొండు, వేలికి క్రీమ్ ఎక్కడ కొంటాడు? ఏరా, ప్రాణాలు పోతున్నాయన్నా మీ గురువు పైసా ఖర్చు పెట్టడా? ఆయన ఏం చేస్తాడు పాపం, పెద్ద కుటుంబం. నాన్న చనిపోయాడు, అమ్మ, చెల్లి, చిన్న చిన్న తమ్ముళ్ళు అందరినీ తనే చూసుకోవాలి. మొన్న వాళ్ళ అమ్మ కొంట్లో బాగుపోతే నేరుగా బ్లడ్ బ్యాంక్ వెళ్ళి రక్తం అమ్మి ఆ డబ్బులు ఇంటికి పంపించాం. ఇదిగో, ఈ డబ్బులతో క్రీమ్ కొని తీసుకువెళ్ళు. అయ్యో బాబోయ్, ఈ విషయం మా గురికి తెలిస్తే నాకు విషయం ఇచ్చి చంపేస్తాడు. నిజం చెప్పి చావనక్కర్లేదు. సున్నం అడిగితే క్రీమ్ ఇచ్చిందని చెప్పు. అమ్మాయి గారు, మేము ఇడ్లీ కొంటున్నాం. సాంబార్ చేసుకోవడానికి పెద్ద గిన్నె కావాలి. ఇంతకీ ఎన్ని ఇడ్లీలు తెచ్చుకుంటున్నారు బాబు? రెండే. ఆ రెండు నీకే చాలు కదరా. అమ్మాయి గారు, మా గురువు టీచర్ మీకు తెలీదు. 2 ఇడ్లీలు తెచ్చుకొని గిన్నె నిండా సాంబార్ పోసి ఆ సాంబార్లో ఇడ్లీ నంచుకుంటూ గిన్నె శుభ్రం చేసేస్తాం. చేసింది చాలే గాని నేను డబ్బులు ఇస్తాను. ఆ రెండిటితో పాటు ఇంకో 2 తినిరా. అమ్మో, మా గురువుకి ఇడ్లీ తేపోతే నేను డెడ్డే. మీ గురువుకి టిఫిన్ నేను రెడీ చేస్తాను. పక్క నీకేమైనా తిక్కా? சாமி பிள்ளையாரு, முருகப்பா, குருவாயூரப்பா, சரணமையப்பா. சாமி, இத்தனை பேரு దేవుళ్ళున్నాయి. இந்த ஒரு குருநாதனுக்கு சான்ஸ் கொடுக்க முடியல? జేబులో ఉన్న డబ్బులు ఇంత మాసం రూమ్ రెంట్కి దా. రేపటి నుండి ఏమి చేయాలి సామి? నాకు దారి ఏమి? మూటా ముల్లే సర్దుకొని రైలెక్కి చెన్నై చెక్కేయడమే. ఈ మాట చెప్పింది నమ్మ గురువాయూరప్ప. ఇల్లి అప్ప, నీ ఇంటి ఓనర్ అప్ప. సార్ మీరా? ఏమి సార్ ఇలా వచ్చినారు? ఏంట్రా, వద్దకొస్తే గాని అద్దెవరా మీరు? రెడీ చేశాను సార్. వంద తగ్గిందే? ఈ 100 నీ బొంద. ఈసారి నేను రాన్రా, మీరే వచ్చి ఇవ్వాలి. ఇవ్వలేదో నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్, నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్. అమ్మాయి గారు, ఏంటి పొట్టం బరువుగా ఉంది? నా వాట కూడా ఇందులో ఉందా? ఇవి తీసుకువెళ్ళి మీ అన్నయ్యకి ఇవ్వు. తిని ఎలా ఉన్నాయో చెప్పమను. అన్నయ్య? వదినా, నువ్వు ఈ రూట్లో వస్తున్నావా? ఇక మాకు పండగే పండగ. ఏ పొద్దున్నుంచి టిఫిన్లు, భోజనాలు, ఆ పైన పోతానులే. గురు, ఇదిగో గురు టిఫిను. థ్యాంక్స్ రా బంతి, ఆకలి జాస్తిగా ఉంది, తింటాను. ఎన్నా పొట్లం హెవీగా ఉంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అవి తెచ్చినవి కాదు, ప్రేమతో ఇచ్చినవి. ఇచ్చాయా? యారు? వదినా. వదినా? ఆమెకి చెప్పు, ఇలాంటివి నాతో పెట్టుకోవద్దని. ఏ చిత్ర, వస్తున్నానన్నయ్య. కరాటే డ్రెస్ ఎక్కడ పెట్టావు?
బంతి ఆ, ఈ ప్రొడ్యూసర్లను మాత్రం కలుస్తా ఉంటే ఛాన్స్ దొరకట్లేదు. ఎవరైనా హీరోని కూడా కలిసి ఛాన్స్ కోసం ట్రై చేద్దాం రా. అలాగే గురు. Ain't a problem, it's my chalk son. Sweep the streets clean, rinse it up, keep it lean. There's players in the frame, up in the game. Thinking things have changed, but it's still the same. కట్ సూపర్ సార్, చాలా బాగా చేశారు. రాము, నెక్స్ట్ షాట్ రెడీ చేయి. కమాన్ కమాన్ గాయ్స్. వాటర్ సార్, నెక్స్ట్ సీన్లో మీరు వెయిట్ చేస్తుంటారు. అమ్మాయి ఇంకా రాలేదు, లేట్గా వస్తుంది, మీరు ఎమోషనల్ ఫీల్ అవుతారు సార్. డైలాగ్ ఓకే కదా సార్? ఓకే బంతి, హీరో రిషి సార్ వాడు. అవును, నమస్తే సార్. నా పేరు గిటార్ గురునాథన్, మ్యూజిక్ డైరెక్టర్ అండి. మీ సినిమాలో మాకు ఏమైనా అవకాశం ఇవ్వండి సార్. అడగాల్సింది నన్ను కాదు, ప్రొడ్యూసర్ అడగండి. ప్రొడ్యూసర్ని అడిగినాం సార్, ఒకసారి మీరు కూడా రికమెండ్ చేస్తే. అవును సార్. ఓకే, టచ్ లో ఉండి చెప్తాను. ரொம்ப థ్యాంక్ నైస్ యూ సార్. థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. వస్తుంది సార్. ఫోన్ ఆ ప్రొడ్యూసర్ చెప్పినట్లు ఆ ట్యూన్ కాపీ చేయాల్సింది. నేను కాఫీ చేసినా టీ చేసినా స్ట్రైట్ దా చేస్తున్నావు. రేయ్ ముందు కూపుడురా. బాగా ఆకలేస్తుంది గురు. నేను రెడీ చేస్తున్నాను, ముందు కూపుడు. మా మా మిమ్మల్ని కలవడానికి డైరెక్టర్ సుబ్బు వచ్చాడు. ఏదో ఛాన్స్ ఉందంట, 2 రోజుల్లో చెప్తానన్నారు. బాబు బంతి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా, మీ సార్ తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మీరు మీరు చూసుకోండి గురు. ఏమి మాట్లాడేది? రూమ్ లో దిగినప్పుడు మీకు కొన్ని కండిషన్స్ పెట్టామా? కండిషనా? ఎన్న కండిషన్? రాత్రి 10 దాటితే గేటు తీయమని చెప్పలా? చెప్పాయా? నన్ను మర్చిపోయాచే. మర్చిపోయావా? ఈ ఒక్క రాత్రి బయట ఉంటే మర్చిపో. అమ్మడి అమ్మడి అమ్మడి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇంకెప్పుడు రాత్రి లేట్ రాను ప్లీజ్, ఇదొక్కసారికి ప్లీజ్. సారీ చెప్పే. సారీ. ఏయ్, ఏడుస్తూ కాదు, నవ్వుతూ నవ్వుతూ చెప్పాలి. సారీ. ఏం చెప్తారు? బాబు ఆపు. సార్, ప్రొడ్యూసర్స్ ని కలుద్దామని తీసుకొచ్చినారు. ఆ. ఎక్కడ ఆ ప్రొడ్యూసర్స్? అదిగో వాళ్ళే. బండి పదగురు. వణకం సార్, నా పేరు నమస్తే గిటార్ సార్. గురునాథన్ సార్, మ్యూజిక్ డైరెక్టర్. నా పేరు బంతి సార్, ముదంగా వాయిస్తాను. సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, బాగా వాయిస్తాను సార్. కావాలంటే ఒక ట్యూన్ వినండి సార్. మీరు వాయించాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. అక్కడ అక్కడ నేనేం వాయిస్తున్నాను? ఇలా రండి చెప్తాను. ఇదిగో, ఎప్పటి నుంచో వీళ్ళ నాన్న పోతాడని ఎదురు చూస్తున్నారు. చివరికి ఈ రోజు పోయాడు. బతుకుండగా ముసలాడు బోలెడంత సంపాదించాడు. ఇప్పుడు వాళ్ళ ముందు మనం ముగ్గురం టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే మనకి సినిమా గ్యారంటీ. ఎనసోనా ఈ గిటార్ గురునాథన్ సావుకు మేళం కొట్టాలా? ముడియాదు. ఏం పార్టీ తెచ్చా? గురు, బంతి, ఏంట్రా ముడియాదు? ఆగండి రా, వినండి. రాక రాక ఈ అవకాశం వచ్చింది, కాదనకండి. ఈ అవకాశం చేయి జారిపోతే ఈ జన్మకి నేను డైరెక్టర్ కాలేను, మీరు మ్యూజిక్ డైరెక్టర్స్ కాలేరు. ప్లీజ్ నా కోసం. అవును గురు, మన కడుపు నిండా తిని చాలా రోజులైంది. ఒక్కసారి ఆలోచించు. రాక రాక మనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. నా మాట విను ప్లీజ్. తీరా డబ్బు. ఆ, ఆ, అది అది కొట్టండి కొట్టండి, అది తీర్మార్ కొట్టండి కొట్టండి. మీరు కొట్టే కొట్టుడికి శవం లేచి డాన్స్ ఆడాలి. అది ఏడు, అది చెప్పంటే అది అది ఏడు, అది చెప్పంటే అది. అది అది అదిరా బంతి, కరెక్ట్. కొట్టండి 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 కొట్టండి. అదే అదే కొట్టండి. అదే అప్పండరా అప్పండా. అది చూడండి, డాన్సర్ కాదురా, ఆయనే మన స్పాన్సర్.
முருகா ஆண்டவனே பிள்ளையாரே குருவாயிரப்பா சரணம் ஐயப்பா எனக்கு ஜெயம் கூடப்பா என்னை காப்பாத்து என்னை காப்பாத்து என்னை காப்பாத்து ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీ కోసమే నేనని ఎదలోని భావమే ప్రేమని కనిపించని కనిపించని రూపమే ప్రేమని చిత్ర అంత లాస్ట్ లో నేను మறந்துட்ட యాక్చువల్లీ ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని నాని నా ఎదలోని భావమే ప్రేమని ప్రియతమా తెలుసునా నా కోసమే నీవని హృదయమా తెలుపనా నీ కోసమే నేనని. అయ్యో ఇదంతా నా కర్మ. వీడికి సంగీతం తప్ప సరసమే తెలీదు. ఎన్న ట్యూన్ సరిదానే ఎందుకు సీరియస్ గా పోతున్నాయి? ఎన్నాచుడా? ఏ బంతి ఏమైందిరా? అమ్మా బంతి ఉన్నదండా? డే ఏమైందిరా? ఏమైంది? గురు ఛాన్సుల కోసం తిరిగి తిరిగి అలసిపోయాం. మనకి ఈ ఫీల్డ్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. నా మాట విని వెళ్ళిపోదాం గురు. అలా అధైర్యపడకరా. పట్టుదలతో సాధన చేస్తే విజయం తప్పకుండా వస్తుంది. ఒక్క నిమిషం ఉండు. రే ఈ కాసు తీసుకుని సమోసా టీ కొనుక్కో. కొనుక్కోరా. పాపం గురు 2 రోజుల నుంచి పస్తులున్నాడు. ఏదో చేసి భోజనం తీసుకెళ్ళాలి. ఏం చేయాలి? ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అమ్మో నా చెయ్యి ఇరిపోయింది. అబ్బో నా కాలు ఇరిపోయింది. బయటికి రారా, డబ్బులు రా. అబ్బో ఇదేంటి వెనక్కేస్తున్నాడు? పొట్టి వెధవా ఉండు. రే బంతి నీ ప్లాన్ రివర్స్ అయినట్లుందిరా. జంపు. గురు రక్షించు గురు. బంతి ఏమనేదిరా? చంపబోతున్నాడు. బంతి ఆపండి సార్. అబ్బా ఎన్నడా ఇది? చల్లర వస్తుందని. రే ఆగు, నీకు ట్రీట్మెంట్ నేను ఇస్తాను. హలో పోలీస్ స్టేషన్. సార్, సార్, వద్దు సార్, వీడి బదులు నేను సారీ చెప్తున్నాను. చూస్తుంటే మంచివాడిలా కనిపిస్తున్నావు. అవునండి. వీడెక్కడ దొరికాడయ్యా దొంగ వెధవా? సార్ దొంగను కాదు కొంగను కాదు, అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అని. అబో, మరి డైరెక్టర్ ఎవరు? సార్ మా గురు. ఈజ్ ఇట్? నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ వా? అవును సార్, సినిమాలో ఛాన్స్ కోసం ట్రై చేస్తా ఉన్నాను. దాట్ ఈస్ వెరీ నైస్. మీట్ మీ ఆఫ్టర్ 2 days. థ్యాంక్ యూ సార్. నీతో పాటు ఈ పొట్టి వెధవను కూడా తీసుకున్నా. రే ప్రొడ్యూసర్ రా, 2 దినాల కలవాలి, మర్చిపోకు. కలుద్దాం. గురు నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తాను గురు. ఏమైందిరా? తిరిగి తిరిగి అలిసిపోయాను కదా. సరే. హలో
வா 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 ஐயோ கீழே போடுங்க என்னங்க கீழே போடுங்க ప్లీజ్ ఏంటండి అది కీழే పోడుங்க అయ్యో ఏంటది ఈ టైంలో పైకి వచ్చారు నిద్ర రావట్లేదు, కాసేపు కబుర్లు చెప్పుకుందామని. ఓ అప్పుడియా సరే నువ్వు అంద పక్కన కూర్చో, నేను ఇంద పక్కన కూర్చుంటాను. చూడు గురు, మా అన్నయ్య పైకొచ్చి ఒకవేళ మనల్ని చూసారే అనుకో. అమ్మో ఆండవనే. వేడుకో. దూరంగా ఉన్నారు కదా అని తక్కువ కొట్టడం, దగ్గరగా ఉన్నారని ఎక్కువ కొట్టడం జరగదు. కొట్టడం మాత్రం కన్ఫర్మ్. కాబట్టి దగ్గరగా కూర్చొని ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఈ రాత్రి పగలయ్యేంత వరకు సరదాగా గడిపేతాం. నా వల్ల కాదు. ఏయ్ ఏంటి ఆడపిల్లని సిగ్గు విడిచి ప్రాధలు పడుతుంటే పారిపోతున్నావు? ఇప్పుడు దగ్గరికొస్తావా రావా? నేను రాను. చూడు, రాకపోతే మా అన్నీని పిలిచి నన్ను రేప్ చేయడానికి పైకొచ్చాడని చెప్పేస్తాను. వేండ వస్తున్నాను. గురువారప్ప నువ్వే చూసుకోవాలి. ఇప్పుడేం చేయాలి? నా ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలి. అవలదా? సరేనయ్యా, చివరిసారిగా ఓ ముద్దిచ్చే, నేను వెళ్ళిపోతాను. ఇస్తావా లేకపోతే అన్నయ్య? అరవద్దు, ఇస్తాను. ఏంటిది? నా బుగ్గేదో బొగ్గులా ఉన్నట్టు అంత అసహ్యంగా ఫీలింగ్ పెట్టావు. కాస్త నవ్వుతూ అందంగా ముద్దుగా ముద్దు పెట్టు. కొంచెం సార్ వెంకీ గారు మీ స్టైల్లో మీరు చేస్తుంటారు కదా సార్, ఒకసారి చేసి చూపించండి సార్. కొంచెం కళ్ళబెల్ చేయండి సార్. లెఫ్ట్ రైట్ కొంచెం ప్రొఫైల్ చేయండి సార్. ఇది కరెక్ట్. ఇచ్చిన బిల్డప్ చాలు, ముందు డబ్బులు తీసుకో. ఏంటదా నమస్తే సార్. ఓ మీరా? ఇదిగోనయ్యా మన మ్యూజిక్ డైరెక్టర్. నో ప్రాబ్లం, మ్యూజిక్ కూడా సెట్ అయిపోయింది. పిచ్చోళ్ళు ఈ షూటింగ్ మంది కాదన్న విషయం వాళ్ళకి ఆగో, డైలాగ్స్ తో టైం వేస్ట్ చేయకండి, తిన్నగా వెళ్ళండి. 6 పాటలకు ట్యూన్స్ కంపోజ్ చేయండి. ప్రసాద్ ల్యాబ్స్ కు వెళ్ళండి. కంపోజ్ చేసిన పాటలకు మ్యూజిక్ సెట్ చేసి రికార్డ్ చేసి నా దగ్గరికి తీసుకురండి. ఏంటి, మేము ట్యూన్ కట్టుకొని మా డబ్బులతో రికార్డ్ చేస్తే ఆ సీడీ మీరు అమ్ముకుంటారా? ఎగ్జాక్ట్లీ. చూడండి, వీడు ఫైనాన్స్ ఇచ్చేవాడు, వీడు డైరెక్టర్. ఇకపోతే ఇతను హీరోయిన్ తో 2 రేప్ సీన్స్ చేస్తానని వచ్చినవాడు. వీళ్ళందరూ నా సినిమాకు డబ్బులు పెడుతున్నారు. వాళ్ళు డబ్బులు పెడితే మీరేం చేస్తారు సార్? వాట్ ఎ స్టూపిడ్ క్వశ్చన్ యు ఆర్ ఆస్కింగ్ మ్యాన్. మీ అందరికి అవకాశం ఇస్తున్నాను కదా, ఇంకేం కావాలి? ఆ పిల్లిగడ్డి ఉన్న తల్లిస్తే దాంతో క్రికెట్ ఆడుకుంటాం. వాట్ మ్యాన్, నా ఆఫర్ మీకు కొత్తగా ఉందా? కొత్తగా కాదండి, పరమ చెత్తగా ఉంది. అవును 420 గారు, ఇంతకీ అతను రియల్ వెంకటేష్ గారేనా? అతను రియల్ హీరో అయితే నేను ఈ తిప్పలు ఎందుకు పడతానయ్యా? తెచ్చిన మిమ్మల్ని ఎప్పుడు కలవం సార్. నవీన చేస్తారా నాకు? ఆగండి, ప్రొడ్యూసర్ సార్ కలవమన్నాడు, అందుకే వెళ్తున్నాము. కుదరదా? కలిసి వచ్చేస్తాం. 2 నిమిషాలు పోయేటి వందము. త్వరగా వచ్చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎన్నడా బంతి ఇలా జరిగి పుడిచినది? మన టైం బాగాలేదు గురు. థ్యాంక్ యూ బాబు. మంచిది గురు, బస్సు వస్తుంది కదా.
ఏ బంతి, మీ అన్నయ్యకి ఎన్ని ప్రేమ సందేశాలు పంపినా అర్థం చేసుకోడేంట్రా? మా గురువు అంతే, ఎవ్వడికీ అర్థం కాడు. ఓ పని చేస్తే, నా ప్రేమ విషయం మీ అన్నయ్యతో డైరెక్ట్ గా చెప్పేస్తే? అప్పుడు మా అన్న మీ అన్న దగ్గరికి వెళ్ళి ఎన్నా అంటాడు. దాంతో ప్లాన్ అంతా పులిసిపోతుంది. అమ్మో, అలా అయితే ఇప్పుడెలా? ఒకసారి నీ చెవిలో పడి. అయ్యో, ఈ వెండివి. అబ్బా అందుకాదు వదినా, నీకు ప్లాన్ చెప్తాను. ఇంతకీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? నీ హూనా? గురునాథన్, జీ గురునాథన్, గిటార్ గురునాథన్. యో ఏమది కోర్టులో ముద్ద అని పిలిచిన మాదిరి పిలుస్తా ఉండవే? ముద్దాయి లేదు, ముద్దుగుమా లేదు. నీకు మనీ ఆర్డర్ రిసిప్ట్ వచ్చింది. నేను మనీ ఆర్డరే చేయలేదే. రిసిప్ట్ ఎప్పుడే? సార్ 5 10. యో వచ్చింది రిసిప్ట్ దా, మనీ ఆర్డర్లా పోయా. ఏండా బంతి, అమ్మ దగ్గరుండి రిసిప్ట్ వచ్చాయి, నేను మనీ ఆర్డరే చేయలే. రిసిప్ట్ ఎప్పుడి? నాకేం తెలుసు గురు. అక్కమాంబా, అక్కమాంబా, చిత్రమా త్వరగా రా, నాకు ఆకలేస్తుంది. మెళ్ళో గొలిసేది అది పోయింది. ఏంటమ్మా ఇది? మీ అన్న ఎంతో డబ్బు పోసి మీ పుట్టినరోజు కోసమని కొన్న గొలుసు ఇలా పారేస్తారా? ఈ విషయం తెలిస్తే మీ అన్నయ్య నన్ను తిడతారు. ఎంత పని చేసావమ్మా, నువ్వెప్పుడు ఇంతే. అక్కమాంబా, ఆ దయచేసి ఈ విషయం అన్నయ్యకి చెప్పొద్దు. సరేలే రా. డే బంతి, ఈ గొలుసు తీసుకువెళ్ళి చిత్రాకి ఇచ్చే. హేయ్, మంచివా మానువా? గొలుసుడు ఎంతసేపు? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఈ గొలుసుని మనసు గెలుచుకోవడానికే చిత్ర తాకటి పెట్టినని నువ్వెందుకు గ్రహించట్లేదు? అసలు ఆమె నేనెంతగా ప్రేమిస్తుందో తెలుసా? తెలుసురా. నిజం చెప్పేదా బంతి, చిత్ర అంటే నాకు ఇష్టమే, కానీ ఆ విషయం ఆమెకి చెప్పలేను, చెప్పకూడదు. మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్కి వచ్చి ఇంత ఊర్లో అమ్మాయిని ప్రేమించానని తెలిస్తే చిత్ర వాళ్ళ అన్నయ్యే కాదురా, నా అమ్మ కూడా నన్ను అసహించుకుంటుందిరా. చిత్ర మంచి పిల్ల, బ్యూటిఫుల్ గర్ల్. నన్ను పెళ్లి చేసుకుని ఆమె ఏం సుఖం అనుభవిస్తుంది? నాతో పాటు ఆమెని తీసుకెళ్ళి పస్తు ఉంచలేను. అందుకే నా ప్రేమను ఇక్కడ గుండెల్లో దాస్తాయిరా, గుండెల్లో దాస్తాయి. సారీ గురు, నీ పరిస్థితి తెలుసుకోకుండా మాట్లాడాను. చిత్ర నాకు దగ్గర అవ్వాలని ట్రై చేస్తుంటే నేను దూరం పోయాను. ఆమె ప్రేమని తెలియచేస్తున్న ప్రతిసారి పిచ్చివాడిగా ప్రవర్తించాను. కరెక్ట్, నువ్వన్నదే కరెక్ట్. నేను దద్దమ్మని, ఒట్టి దద్దమ్మని. ఎండబంద్. మీ గొప్ప మనసుని నేను అర్థం చేసుకున్నాను. ఓ అమ్మాయి పెళ్లి కాకముందు ఎవరిని ప్రేమించకూడదు. అలా ప్రేమించిన వాణ్ణి దూరం చేసుకోకూడదు. మిమ్మల్ని దూరం చేసుకొని నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను.